వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మస్తుగున్నా. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దుబాయ్లో ఒక కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చాను. ఈ షాప్లోనే కైట్స్ అమ్ముతున్నారంట. ఎవ్రీ ఇయర్ దుబాయ్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, కానీ మేము అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. బీచ్ దగ్గర పతంగులు ఎగిరేయడం వావ్, మస్తుగా అనిపిస్తుంది కదా. ఈ కైట్ ఫెస్టివల్ దుబాయ్లోని క్రీక్ పార్క్లో జరుగుతుంది. ఈసారి క్రీక్ పార్క్లో ఉంది, కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కైట్ ఫెస్టివల్ అన్నారు, పతంగులు అయితే కనిపిస్తలేవు. అగ్గో కనిపించినాయి కలర్ కలర్ పతంగులు. పతంగి ఎగరడం ఎగరకపోవడం అనేది మనం కన్నెలు ఎంత మంచి కడతామో పతంగి అంత పైన ఎగురుతుంది కదా అండి. మా బుడ్డోడు కైట్ అంత ఎత్తు కూడా లేదు, కానీ కైట్ ఎగిరేస్తాడంట. మనకి పతంగిలో ఎగిరేసుడు ఫస్ట్ టైం కాబట్టి చెరక పట్టుకొని ఎట్లా ఎగిరేస్తుండో చూస్తుంది. ఈయన సురేష్ మామ, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. కైట్స్ ఎగిరేసుట్లా పిహెచ్డి చేసిండు. ఏహే, ఇదొట్టి పుష్పుస్ మాంజుంది. లేక లేక పతంగి ఫస్ట్ టైం ఎక్కిస్తుంటే దారం పట్టుకోగానే తెగిపోయింది. అయ్యయ్యో. ఈ కైట్ మేళాలో డీజే కూడా వన్ ఆఫ్ ది హైలైట్. టాప్ సింగర్స్ అండ్ డీజే ఆర్టిస్టులు కూడా వచ్చారు. ఫుడ్ స్టాల్స్ అండ్ కైట్ స్టాల్స్ కూడా ఉన్నాయి లోపల. కైట్స్ బయట కొనుక్కోవడమే మంచిదైంది, లోపల చాలా రేట్స్ ఉన్నాయి. ఈ కైట్ని చూస్తుంటే అచ్చం ఈగల్ లాగానే అనిపిస్తుంది. కైట్ ఫెస్టివల్ దుబాయ్లోనే కాదు, మలేషియా, ఇండోనేషియా, చైనా లాంటి మరిన్ని దేశాల్లో కూడా కైట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కైట్ ఫెస్టివల్ వల్ల మనం ఎండలో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి డి విటమిన్ మనకి మంచిగా లభిస్తుంది. ఎండాకాలం అయితే ఎక్కేయలేం, ఉన్న డి విటమిన్ కూడా పోతుంది. మన ఇండియాలో కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్లో జరిగింది. కట్ అయిపోయిన పతంగులన్నీ కొన్ని బీచ్లో పడిపోతున్నాయి, కొన్ని ఇక్కడే పడిపోతున్నాయి. ఇక్కడ పడిపోయిన కైట్స్ అని నేను మా ఫ్రెండ్ సిద్ధు కలెక్ట్ చేసి తీసుకొచ్చినాం. దీనివల్ల కైట్స్ మళ్ళీ కొనవలసిన పని లేకుండా పోయింది. ఇక్కడ చిన్న చిన్న టార్టాయిస్ అన్నీ ఒడ్డుకొస్తున్నాయి. చాలామంది వాటిని పట్టుకొని ఆడుకుంటున్నారు. నాకెందుకో వాటిని పట్టుకోవాలనిపించలేదు పాపం. బీచ్ దగ్గర కైట్స్ ఎగరేయడం, అవే కైట్స్ మళ్ళీ సముద్రంలో పడడం, ఇవన్నీ చూస్తుంటే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది.
పండగకి ఇంటి దగ్గర లేము, నానమ్మ చేసిన పిండి వంటలు తినట్లేదు అని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చాక కొంతవరకు మర్చిపోగలిగాను. అందరికీ మరోసారి హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాన్ విత్ మీ తెలుగు అబ్బాయి.